హే గాయ్స్ వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయింది ఇక పైన ఐకాస్ట్లో వదిలేస్తా చెక్ చేయండి. ఈ వీడియోలో జావా స్క్రిప్ట్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? సో మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 పిఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఏ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనకు ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. పేరులోనే ఏంటి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయినవి మాత్రమే మనకు ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ కోడ్ స్టేట్మెంట్స్ ఇస్ నథింగ్ బట్ పర్టికులర్ సెట్ ఆఫ్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అన్న స్టేట్మెంట్స్ అన్న ఓకే అవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. వాటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ లాజిక్ చెప్పాలంటే మీకు టికెట్ ఉంది. ఓకేనా? మూవీ టికెట్ ఉంది. మూవీ టికెట్ ఉన్నప్పుడే సినిమాలోకి ఎంటర్ చేస్తారు. టికెట్ లేదనుకో ఎవరు పడితే వాళ్ళని ఎంటర్ చేస్తారో చేయరు. అంటే మీకు ఆ థియేటర్ కాంపౌండ్‌లోకి ఎంటర్ చేస్తారేమో గానీ, ఆ థియేటర్ స్క్రీన్ చూసేకి మాత్రం మీరు టికెట్ ఉన్నోళ్ళే పోవాలి కదా! అదొక కండిషన్. ఏమని అంటే ఆ పర్టిక్యులర్ షోకి ఆ టైమింగ్‌కి మన దగ్గర టికెట్ ఉంటే లోపలికి పంపిస్తాం. లేకపోతే పంపియం. అలాగే జావా స్క్రిప్ట్‌లో ఎప్పుడైతే మనకు కొన్ని స్టేట్మెంట్స్ రాసింటాం. మీకు ఇంతకుముందు చెప్పా జావా స్క్రిప్ట్‌లో ప్రీవియస్ వీడియోలో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుందని. ఒక కొన్ని లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక కండిషన్ ఇచ్చింటాం. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలని. అలా సాటిస్ఫై అయినప్పుడే ఎగ్జిక్యూట్ అవ్వాలి. మిగతావి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. వీటిని మనము కండిషనల్ స్టేట్మెంట్ ద్వారా అచీవ్ చేయగలుగుతాం. ఓకేనా? ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ మనకు ఒక 4 టైప్స్ ఉన్నాయి చెప్తా. ఓకే. ఫస్ట్ వచ్చి ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనా? ఇఫ్ స్టేట్మెంట్‌కి సింటాక్స్ వచ్చేసి ఇలా ఇఫ్ బ్రాకెట్స్ పెట్టేసి ఫరెవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. ఈ లోపల మన కోడ్ ఉంటది. ఓకేనా? ఇక్కడ ఈ పారెంథసిస్ ఉంది కదా! అంటే రౌండ్ బ్రేసెస్ మీరేమైనా పిలిచండి. మామూలుగా అయితే కోడింగ్ లాంగ్వేజ్‌లో పారెంథసిస్ అంటాం. ఇందులో కండిషన్ రాస్తాం. ఏమని? ఇఫ్ సింపుల్‌గా చెప్పాలంటే ఏజ్ అని ఇద్దాం. ఓకేనా? ఏజ్ గ్రేటర్ దాన్ 18. ఓకేనా? ఏమని ప్రింట్ చేయాలా? కన్సోల్ షార్ట్‌కట్ యూజ్ చేస్తా. యు ఆర్ అడల్ట్. ఓకేనా? ఒక వేరియబుల్ తీసుకుందాం. లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 20 అని ఇద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. చూసారా? యు ఆర్ అడల్ట్ అని వచ్చింది. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఏజ్ నేను 20 తీసేసి 17 లేదా 16 వెళ్దాం. ఓకేనా? రన్ చేసిన మనకు అవుట్పుట్ ఏం రాలేదు. ఓకే ఎందుకు? సో ఇక ఇది కండిషన్ అనమాట. ఈ బ్రాకెట్స్లో కండిషన్ అని మెన్షన్ చేస్తాం. ఏమని? ఈ పర్టికులర్ ఇఫ్ అంటే ఏమి? ఒకవేళ ఇఫ్ ఈ కండిషన్ అనేది కరెక్ట్ అయితే ట్రూ. ఓకే కరెక్ట్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది కదా! ఇక ట్రూ అయితే అప్పుడు దీని లోపలికి ఎంటర్ అయ్యి ఈ ఇఫ్ అనే దాంట్లోకి ఎంటర్ అయ్యి ఇది ప్రింట్ చేయమని. ఒకవేళ లేదంటే ప్రింట్ చేయొద్దు అని. ఓకేనా? సింపుల్. ఓకే ఒకవేళ ఏజ్ 18 కన్నా ఎక్కువ అయితే యు ఆర్ అడల్ట్ అని ఇస్తావు. ఓకేనా? ఒకవేళ ఏజ్ 18 కన్నా తక్కువైంది అప్పుడు ఏం చేయాలా? దానికి మళ్ళీ ఇఫ్ అని పెట్టి ఏజ్ లెస్ దాన్ 18 అని వెళ్తామా? అట్లా పెట్టినా ఓకే వర్క్ అవుతుంది. కానీ మనకు అంత అవసరం లేదు. దానికి సింపుల్గా ఎల్స్ అని ఒక బ్లాక్ ఉంటుంది. ఓకేనా? దీనికి సేమ్ లాగ్ వచ్చి యు ఆర్ చైల్డ్లో ఇంకో ఏ వచ్చినా ఓకేనా? మళ్ళీ పట్టించుకోద్దండి. ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇప్పుడు చూసారా? యు ఆర్ చైల్డ్ అని వచ్చింది. ఎల్స్ అనేది ఇంకో కండిషనల్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? ఎల్స్ సో ఇప్పుడు చూడండి. ఇఫ్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకు ఇఫ్లోకి వెళ్తుంది. ఇఫ్ చెక్ చేస్తే ఏం ఏజ్ గ్రేటర్ దాన్ 18 కాదా? ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 ఇచ్చినా లేదా 16 ఇచ్చినా. సో ఇది ఫాల్స్ అయిన వెంటనే ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఎల్స్ మీనింగ్ ఏమంటే ఎప్పుడైతే ఇఫ్ అనేది ఫాల్స్ అవుతుందో ఆటోమేటిక్గా ఎల్స్ లోపల ఉండే కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలని మీనింగ్. ఎల్స్కి ఇంకా అంతకుమించి పెద్ద మీనింగ్లు ఏం లేవు. ఎప్పుడైతే ఇఫ్ ఫెయిల్ అవుతుందో అప్పుడు మాత్రం ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇది సింపుల్. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇప్పుడు ఈ వరకు అయితే ఓకే. మీకు మార్క్స్ తీసుకోండి. ఇది చాలా రెగ్యులర్గా యూజ్ చేసే బేసిక్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనేది ఉంటాయి. ఓకేనా? మార్క్స్ అనేది 75 కన్నా లేకపోతే 90% అనుకున్నాం. ఓకేనా? ఏజ్ అనేది చేంజ్ చేస్తాను. మార్క్స్ అని ఇద్దాం. మనం స్కూల్లో మార్క్స్ ఇస్తాం కదా!
సో ఒకవేళ మీ మార్క్స్ 90 కన్నా ఎక్కువ వస్తే ఏ గ్రేడ్, ఓకేనా. నెక్స్ట్ బి గ్రేడ్ ఇవ్వాలా, సి గ్రేడ్ ఇవ్వాలా. ఇప్పుడు 90 కన్నా ఎక్కువ వస్తే ఏ గ్రేడు, తక్కువ వస్తే యువర్స్ సి గ్రేడ్ ఎల్స్ ఇచ్చినాం అనుకో, ఒక స్టేట్మెంట్ ఇవ్వగలం ఏదో ఒకటి. అలా కాదు, మీకు నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ బట్టి కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నారు. అప్పుడు మాకు ఇంకోటి వచ్చేసి ఎల్స్ ఇఫ్ అనమాట, ఓకేనా. ఎల్స్ ఇఫ్ వచ్చేసి సేమ్ లాగ్ అని ఇచ్చి బి గ్రేడ్ అని ఇస్తాం, ఓకేనా. కానీ ఇక్కడ రెడ్ మార్క్ వచ్చేందుకు ఎల్స్ ఇఫ్ కూడా మనకు కండిషన్ ఉండాలి. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 75 and then మార్క్స్ లెస్ దాన్ 90, ఓకేనా. ఈ అండ్ ఆపరేటర్ లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థం కాకపోతే లాస్ట్ వీడియో చెక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, మీకు మార్క్స్ 75 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 76 నుంచి 90 కన్నా తక్కువ ఉండాలి, అంటే 89 వరకు, ఓకేనా. 76 నుంచి 89 వరకు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా బి గ్రేడ్ కింద కన్సిడర్ అవుతారు. మళ్ళీ ఇంకో కండిషన్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, ఎల్స్ ఇఫ్ దీంట్లో వచ్చేసి మార్క్స్ గ్రేటర్ దాన్ 50 ఇద్దాం, ఓకేనా. లెస్ దాన్ 75 ఇద్దాం. ఇప్పుడు సి గ్రేడ్, ఓకేనా. ఇంకా మీ ఇష్టం ఎన్ని నెంబర్ ఆఫ్ పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడైతే మల్టిపుల్ స్టేట్మెంట్స్ పెట్టుకోవాలి అనుకుంటారో అలాంటప్పుడు ఓన్లీ ఎల్స్ ఓన్లీ ఇఫ్ పనికిరాదు, ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇఫ్ చెక్ చేస్తుంది, ఏమని, ఇఫ్ బ్లాక్లోకి వచ్చి ఇఫ్ అంటే ఒకవేళ నీ మార్క్స్ 90 కన్నా ఎక్కువ వచ్చింటే నీకు ఏ గ్రేడ్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇది ఫెయిల్ అయింది, మార్క్స్ 90 కన్నా ఎక్కువ లేదు అనుకోండి, మార్క్స్ ఎన్ని ఉన్నాయి, 16 ఉన్నాయి, ఓకేనా. సెకండ్ కండిషన్ ఎల్స్ ఇఫ్ అంటే సరే ఇది కాలేదు, ఇంకొకవేళ, ఓకేనా. ఒకవేళ అయితే ఇది, లేకపోతే ఇది. దీనిలో కండిషన్ ఏమి, మార్క్స్ 75 కన్నా ఎక్కువ ఉండాలా, 90 కన్నా తక్కువ ఉండాలి, అప్పుడు బి గ్రేడ్ అవుతుంది. ఇది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ మార్క్స్ 50 కన్నా ఎక్కువ ఉండాలా, 75 కన్నా తక్కువ ఉండాలి, అప్పుడు సి గ్రేడ్. మేము ఇంకెన్ని కండిషన్ పెట్టుకో, నేను లాస్ట్కి ఏం వెళ్తా, ఇవేం లేవనుకో యు ఆర్ ఫెయిల్ అని వెళ్తా, ఓకేనా. ఇవి రన్ చేస్తా, ఇవి ఎల్స్ అనేది ప్రింట్ అయింది, యు ఆర్ ఫెయిల్. ఎందుకు, ఈ పైన ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి లాస్ట్ ఎల్స్గా వస్తుంది, ఓకేనా. ఎల్స్ అనేది ఎప్పుడు లాస్ట్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకుని, ఓకేనా. ఒకవేళ మీరు ఎల్స్ ఇఫ్ యూస్ చేయకపోతే ఇట్లా ఇఫ్ ఎల్స్ ఉన్నా ఇబ్బంది లేదు. ఒకవేళ ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తా అంటే ఫస్ట్ ఇఫ్ తర్వాత ఎల్స్ తర్వాత ఎల్స్ ఇఫ్ ఉండకూడదు, అది రాంగ్ సింటాక్స్ అనమాట, ఓకే. ఎల్స్ అంటే ఇంకా లీస్ట్ కేసు, ఇంకేది జరగకపోతే ఇదే నా బతుకు అంటారే, ఆ టైప్లో, ఓకేనా. సింటాక్స్ అయితే ఇది, ఫస్ట్ ఇఫ్ వాడల్లా, తర్వాత ఎల్స్ ఇఫ్లు వాడల్లా, తర్వాత ఎల్స్. ఇఫ్ అనేది ఒకటే వాడతాం, ఎల్స్ అనేది ఒకటే వాడతాం. ఎల్స్ ఇఫ్ మీ ఇష్టం, మీరు మళ్ళీ ఇందులో కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఎల్స్ ఇఫ్లోనే ఇంకో రెండు పెట్టుకోవచ్చు, ఇఫ్, ఓకే. ఎల్స్ ఇఫ్లోనే ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 85 అనుకుందాం, ఓకేనా. మార్క్స్ 85 కన్నా ఎక్కువ ఉంటే కన్సోల్ డాట్ లాగ్ బి ప్లస్ అని ఇద్దాం, ఓకేనా. జస్ట్ సంథింగ్ ఎల్స్ జస్ట్ బి అంతే, ఓకేనా. అట్లా అంటే ఎల్స్ ఇఫ్లో కూడా మళ్ళీ ఇఫ్ ఎల్స్ పెట్టుకోవచ్చు, లేదా మళ్ళీ ఎల్స్లోనే మళ్ళీ ఇంకో ఇఫ్ ఎల్స్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, ఓకేనా. బట్ సింటాక్స్ అయితే ఇది, ఇఫ్కి ఖచ్చితంగా కండిషన్ ఉండాలి, ఎల్స్ ఇఫ్కి ఖచ్చితంగా కండిషన్ ఉండాలి, బట్ ఎల్స్కి మాత్రం ఏ కండిషన్ అవసరం లేదు. ఇది ఫస్ట్ మేజర్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. సెకండ్ పాయింట్, ఇఫ్లో అయినా కూడా లేదా ఎల్స్ ఇఫ్లో అయినా కూడా మళ్ళీ అందులో దీన్ని నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే నెస్టెడ్ అంటే ఏమి, ఒక దాంట్లో ఒకటి. ఫస్ట్ ఎల్స్ ఇఫ్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్, దాంట్లో నువ్వు మళ్ళీ ఇఫ్ ఎల్స్ వాడినావు, ఓకేనా. దీన్ని నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు, క్లియరా. ఇది మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్కి సంబంధించిన సింటాక్స్ దాని యూసేజ్ అనమాట. మీ సిచ్యువేషన్ తగ్గట్టు ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ఏ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దాన్ని బట్టి మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎల్సిఫ్ అనేది చూడండి, అంత నీట్గా కనిపించడం లేదు, అంటే ఇవి ఎల్సిఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఒకవేళ ఒక 10 కండిషన్స్ రాయాల, ఏమని, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డే ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే మండే అనుకుందాం, ఓకేనా. డే స్టార్ట్ విత్ మండే అనుకుందాం, మండే టు సండే. డే 1 అయితే
ప్రింట్ మండే, డే 2 అయితే ప్రింట్ ట్యూస్డే, డే 3 అయితే ప్రింట్ వెనస్డే. ఇలా ఎల్సిఫ్ వరుసగా రాసుకుంటూ పోతే మనకు నీట్గా కనిపించదు. ఓకేనా. సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే మనకు స్విచ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. స్విచ్ స్టేట్మెంట్స్ ఒక సింటాక్స్ వచ్చేసి స్విచ్. ఓకేనా. ఫ్లవర్ బ్రాకెట్లో వాల్యూ ఇవ్వాలి. ఇక వాల్యూ ఏంటి, డే. ఓకేనా. ఓపెన్ చేసి ఇప్పుడు కేస్ అని ఉంటుంది. కేసు 1. కేసు 1 అయితే ఏం ప్రింట్ కావాలి, లాగ్ ఆఫ్ మండే. ఓకేనా. నెక్స్ట్ ఇక బ్రేక్ అని ఇస్తాం. ఇఫ్ సేమ్ ఇదే ఇంకొన్ని రాద్దాం. కేస్ 2, కేస్ 3, కేస్ 4. ఎగ్జాంపుల్ కాబట్టి తక్కువే రాస్తున్నా, ఎక్కువ రాయడం లేదు. 3, 4. ఇదేం వెళ్దాం అంటే ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఓకేనా. నెక్స్ట్ ఇంకో కేసు వెళ్దాం. అది వచ్చి డిఫాల్ట్ అనమాట. ఓకేనా. డిఫాల్ట్ వచ్చి ఏముంటుందంటే లాగ్ మేదే. ఓకేనా. దీనికి బ్రేక్ వెళ్దాము. ఇవన్నీ ఉన్నాయి. ఇవి రన్ చేద్దాం. మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ జస్ట్ ఇది సింటాక్స్ చెక్ చేయండి ఒకసారి. ఓకేనా. చూడండి, ఇది సేమ్ ఇదే కండిషనే. ఏమని తీసినా స్విచ్ అని తీసుకున్నాం, బాగానే ఉంది. దీంట్లో డే అని పెట్టినాం, బ్రాకెట్ కేసెస్ ఏవో రాసి డిఫాల్ట్ అని పెట్టినాం. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో స్విచ్ ఆఫ్ డే అంటే ఇక్కడ ఏం వాల్యూ ఇస్తున్నావు, డే అంటే ఇది వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా. మీరు డైరెక్ట్ వాల్యూ ఇచ్చినా ఇబ్బంది లేదు, లేదా ఒక వేరియబుల్ స్టోర్ చేసినా ఇబ్బంది లేదు, ఎలాగైనా ఇవ్వచ్చు. మీకు ఆ డైరెక్ట్ స్విచ్ 1 అని ఇచ్చి సేవ్ చేసిన రన్ చేస్తున్నా మందేనే వస్తుంది. ఓకేనా. అది మీ ఇష్టం, మీరు వేరియబుల్ అని ఇవ్వచ్చు, వాల్యూ అని ఇవ్వచ్చు. ఇది క్లియరా. ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్ వచ్చేసి ఇవంతా ఏంటంటే ఏమైనా సిచ్యువేషన్ కేసు, ఇది వచ్చి వాల్యూ అనమాట. ఓకేనా. కేసు 1 అయితే ఏముంది అలా, కేస్ 2. ఇప్పుడు డే అనేది 1. ఓకేనా. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఇక కేస్ తర్వాత వచ్చే వాల్యూస్ కంపేర్ చేసుకుంటుంది. ఏ వాల్యూ అయితే సాటిస్ఫై అవుతుందో అదొకటి మనకు ప్రింట్ అవుతుంది. ఇవి మనకు 1 అంటే 1 మందేగా సాటిస్ఫై అవుతుంది. ఇక్కడకు బాగానే ఉంది. బ్రేక్ అనేది ఏంటంటే ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయినాక దాంట్లో నుంచి బయటికి వచ్చేయి అని చెప్పేదానికి మేము బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఇది ఇంకా లూప్స్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియో లూప్స్ గురించి నేను చెప్పేది, దాంట్లో బాగా అర్థమవుతుంది. బట్ ఈ వీడియో వరకు ఏం అర్థం చేసుకోవాలంటే బ్రేక్ అనేది ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఓకేనా. ఇంకా అందులో నుంచి బయటకు వచ్చేసి ఆ కండిషన్ ఉన్న స్టేట్లో నుంచి బయటకు వచ్చేయి అనే మీనింగ్. బ్రేక్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇది చూడండి. నేను మండే ఒకటి ప్రింటింగ్ రన్ చేస్తే ఇక్కడ బ్రేక్ అనేది తీసేస్తా. సేవ్ చేసిన మండే ప్రింట్ అయింది, తర్వాత ట్యూస్డేకు ప్రింట్ అయింది. ఎందుకు, ఆ నెక్స్ట్ ఇంకా కండిషన్ చెక్ చేయదు, నెక్స్ట్ ఉన్నవన్నీ ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకేనా. ఫస్ట్ ఏదైతే కండిషన్ సాటిస్ఫై అయిందో అది ప్రింట్ చేసి అంతతో కాకుండా రిమైనింగ్గా మనం ప్రింట్ చేసుకుంటూ పోతుంది. ఓకేనా. అలా ప్రింట్ చేయకుండా ఉండాలంటే బ్రేక్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. అంటే అప్పుడు ఏమి, ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో దాని లోపలికి వచ్చి మండే ప్రింట్ చేస్తుంది, చేసి బ్రేక్ అంటే ఇంకా ఈ స్విచ్ అనే దాని నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు రన్ మండే ఒకటి వచ్చింది. ఓకే, ఈ తరకు బాగానే ఉంది. మరి డిఫాల్ట్ అనేది ఏంటి, ఇప్పుడు మీరు చూడండి. కేసు 1 ఇచ్చారు, 2 ఇచ్చారు, 3 ఇచ్చారు, 4 ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ డే అనేది 5 ఉంది, అప్పుడు ఎర్రర్ ఏమొస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఎర్రర్ ఏం రాకుండా ఉండేకి మనం డిఫాల్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం, అదే మేదే అంటే సంథింగ్ ఏదో ఇచ్చినాం. ఓకేనా. ఈ సేమ్ ఇఫ్ ఎలిఫ్ లాగే. ఓకేనా. ఇఫ్ వాల్యూ ఇది కరెక్ట్ అయితే ప్రింట్ చేయి, అంటే బ్రేక్ అనేది ఎక్స్ట్రా అయ్యింది. ఒక వాల్యూ ఇది అయితే ప్రింట్ చేయి. బట్ ఆ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది ఇట్లా అన్నిటికీ రాసేదానికన్నా ఇది సింటాక్స్ క్లీనర్గా ఉంటుంది కదా కోడింగ్ అనేది. ఓకేనా. పైగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అనే వాళ్ళకి ఎవ్రీ ఏజ్ 19 ఉన్న వాళ్ళకి ఒక రూల్, 20 ఉన్న వాళ్ళకి ఒక రూల్, అది ఏదో ఉన్నాయనుకుందాం. సో అప్పుడు ఎల్సిఫ్ అని రాస్తే మన కోడ్ అంతా క్లమ్జీగా ఉంటుంది, అంటే అంత నీట్గా ఉండదు అనమాట. సో అలాంటి కేసులో మేము స్విచ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక నంబర్ ఒకటే యూజ్ చేయాలి ఇంకేం యూజ్ చేయకూడదు అని. అట్లేం లేదు. ఇవి మీకు కావాలంటే నేను ఇక్కడ శరద్ అని నా పేరు ఇస్తా, డేదిగో శరద్. ఇవి అది ఇక్కడ 4th 1లో ఇస్తా. ఏమంటే ఇక్కడకు స్ట్రింగ్లోనే ఇవ్వాలి మీరు. ఓకేనా. నార్మల్గా ఇప్పుడు స్ట్రింగ్లోనే ఇవ్వాలి. ఇవి చూడండి, టచ్ దాన్ని ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిందే.
మీ రిమైనింగ్ కూడా ఇక్కడ అవే పెట్టుకోవచ్చు. సో స్విచ్ కేసు మోస్ట్లీ మీకు ఒక పర్టికులర్ వాల్యూ రావాలి. ఓకేనా. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్స్లో ఏం చేస్తాం అంటే జనరేట్ చేస్తాం ఏజ్ గ్రేటర్ దాన్ 18 లేదా మార్క్స్ గ్రేటర్ దాన్ 75 అలాంటి కేసులో ఎల్సిఫ్ యూజ్ చేయండి. బట్ మీకు ఒక పర్టికులర్ వాల్యూస్ తెలుసు. ఒక పర్టికులర్గా 10 వాల్యూస్ ఉన్నాయి. ఈ పర్టికులర్లో ఏ వాల్యూ వస్తే ఏం ప్రింట్ కావాలో మీకు ఐడియా అనుకోండి. అలాంటి కేసులో స్విచ్ని యూజ్ చేయండి. సో ఆ కేసు ఆ వాల్యూ ఇస్తారు. కేసు ఆ వాల్యూ ఇస్తారు. కేసు ఆ వాల్యూ అలా. ఓకేనా. సో గైస్ ఇది మనకు కండిషనల్ స్టేట్మెంట్స్. ఇఫ్, ఎల్స్ అలాగే స్విచ్ స్టేట్మెంట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఏ పాయింట్ దగ్గర అర్థం కావాలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, ఎక్స్ప్లెనేషన్ అంతా బాగుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే యూట్యూబ్ మన ఛానల్ని అంతమందికి రికమెండ్ చేస్తుంది. సో మన ఛానల్ బాగా గ్రో అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.